హోలీని ఎందుకు జరుపుకుంటారంటే, శ్రీకృష్ణుడు చిన్నతనంలో ఉన్నప్పుడు తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను నలుపుగా ఉన్నాను, రాధా తెలుపుగా ఉంటుంది, రాధాలా నేను మారాలంటే ఏం చేయాలి అని యశోదను అడుగుతాడు. అప్పుడు యశోద శ్రీకృష్ణుడి చేతికి కొన్ని రంగులను ఇస్తుంది. అది తీసుకుపోయి రాధా ముఖానికి పోస్తాడు. అది చూసిన తన స్నేహితులు, బృందావనంలోని ప్రజలు ఒకరికొకరు రంగులు పూసుకుంటారు. అప్పటి నుంచి హోలీని జరుపుకుంటారు. దీనికి ముందు ఇంకో 2 కథలు జరిగినవి. ప్రహ్లాదుడు ఎప్పుడూ విష్ణు భక్తితో ఉండేవాడు. అది తన తండ్రి అయిన హిరణ్యకశిపునికి అస్సలు నచ్చేది కాదు. అందువలన ప్రహ్లాదుని చంపడానికి హిరణ్యకశిపుడు ఎన్నోసార్లు ప్రయత్నిస్తాడు. ఒకరోజు హిరణ్యకశిపుడు తన సోదరి అయిన హోలికతో ప్రహ్లాదుని అగ్నిలో వేసి కాల్చేయమని ఆజ్ఞాపిస్తాడు. దాంతో హోలిక ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చోబెట్టి తాను కూడా అగ్నిలో కూర్చుంటుంది. హోలిక తాను అగ్నిలో కాలకుండా తన చుట్టూ ఒక మంత్రశక్తి కలిగిన దుప్పటిని చుట్టుకుంటుంది. అప్పుడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు. విష్ణుమూర్తి తన యొక్క మాయాశక్తితో ఆ దుప్పటి ప్రహ్లాదుని చుట్టుకునేటట్లు చేస్తాడు. దాంతో హోలిక మొత్తం అగ్నిలో దహనమైపోతుంది. అప్పటి నుంచి హోలీ రోజు హోలిక యొక్క దిష్టి బొమ్మను మంటల్లో దహనం చేసి హోలికా దహనాన్ని జరుపుతారు. హోలీ పుట్టుక వివరాల గురించి వేరొక కథ కూడా ఉంది. ఈ కథ ప్రేమదేవుడైన కామదేవుడి గురించి తెలుపుతుంది. పార్వతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి సహాయంగా వచ్చిన కామదేవుడు శివుని యొక్క తపస్సును భంగపరచడానికి తనపై పూల బాణాన్ని విడుస్తాడు. అప్పుడు శివుడు కామదేవుడిపై ఆగ్రహంతో తన యొక్క 3వ నేత్రాన్ని తెరుస్తాడు. అప్పుడు కామదేవుడు కాలి బూడిదైపోతాడు. కామదేవుని యొక్క భార్య అయిన రతీదేవి తన భర్తను బ్రతికించమని శివుడిని వేడుకుంటుంది. అప్పుడు శివుడు అతన్ని బ్రతికిస్తాడు. కానీ భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేకపూరిత ప్రేమ, ఆధ్యాత్మికతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే బ్రతికిస్తాడు. ఈ సంఘటన వలన హోలీ రోజున కొన్ని చోట్ల ప్రజలందరూ కామదహనంగా భావించి భోగి మంటలు వేసి ఘనంగా జరుపుకుంటారు.